రేవంత్ కేబినెట్ బృందం రేపు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు పూర్తయిన వెంటనే కేబినెట్ మీటింగ్ కోసం రేవంత్ సర్కార్ ప్రయత్నాలు చేసింది. ఎలక్షన్ కోడ్ ముగియలేదనే కారణంతో ఎన్నికల కమిషన్ సమావేశానికి అనుమతినివ్వలేదు. దీంతో రాష్ట్రంలో సత్వరం పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని, వాటి గురించి చర్చించేందుకు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ఈసీ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి సచివాలయంలోనే రాష్ట్ర మంత్రులు ఎదురు చూశారు. కానీ ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో రాత్రి 7 గంటలకు వారంతా తిరిగారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, రేపు సీఎం వెంట ఎవరెవరు వెళ్ళనున్నారు హస్తినకు? అలాగే ఈసీకి అంటే ఎలాగైనా మంత్రివర్గ సమావేశం నిర్వహించాలి, చాలా సమస్యలు ఉన్నాయి, చర్చించాలి అంటున్నారు కదా, మరి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎవరెవరు వెళ్ళనున్నారు, ఏం జరగనుంది అక్కడ, వివరాలు ఏంటి? థ్యాంక్ యూ సంతోషి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు అవుతున్నా కూడా ఏదైతే ప్రధానంగా గత 10 నెలల్లో పేరుకుపోయినటువంటి ప్రధాన సమస్యలు ఇటు రైతుల విషయంలో కావచ్చు, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా పేరుకుపోయిన సమస్యలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టాలని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా ఈ ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యాక ఏదైతే ఈ పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడంతో కూడా ఈ అంశాల మీద రేవంత్ రెడ్డి దృష్టి సారించలేకపోయారు. ఈ నేపథ్యంలో కూడా ప్రధానంగా ఈ అంశాలపై ఇప్పుడు ఏదైతే ఈ వర్షాభావ పరిస్థితులపై కూడా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, అదేవిధంగా ఇటు రుణమాఫీ కావచ్చు, మిగతా అంశాలపై కూడా సీరియస్ గా దృష్టి సారించారు. అంటే ఇన్ని రోజులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఇన్ని రోజులు అయితే పార్టీపై కూడా దృష్టి పెట్టారు కూడా ఇప్పుడు పాలనపై కూడా సీరియస్ గా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో కూడా పార్లమెంటు ఎన్నికలు ముగియగానే పాలనపై కూడా దృష్టి పెడతారని చెప్పారు. ఈ నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి సీరియస్ గా దృష్టి సారించారని చెప్పాలి. ఈ క్రమంలో కూడా నిన్న ఈ సమస్యలపై కూడా ప్రధానంగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని కూడా 2 రోజుల క్రితం ఎలక్షన్ అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా జూన్ 5వ తారీఖు వరకు కూడా ఎన్నికల కోడ్ ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా ఏ పార్లమెంట్ కేబినెట్ సమావేశం నిర్వహించాలంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో కూడా 2 రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కి ఏదైతే అనుమతి కోసం అప్పీల్ చేసింది. సో ఈ నేపథ్యంలో కూడా నిన్న దాదాపుగా ఏదైతే అనుమతి వస్తుందని కూడా భావించినప్పటికీ కూడా నిన్న దాదాపు వస్తుందని భావించి సాయంత్రం 4 గంటలకి ఏదైతే కేబినెట్ సమావేశం నిర్వహించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా మంత్రులు, అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే అన్ని శాఖలకు సంబంధించిన ముఖ్య కార్యదర్శులు కూడా సచివాలయానికి చేరుకున్నారు. అయితే 7 గంటల వరకు కూడా ఎలక్షన్ కమిషన్ అనుమతి రాలేదు. సో ఈ నేపథ్యంలో కూడా ఎదురు చూసినప్పటికీ కూడా అనుమతి రాకపోవడంతో ఏదైతే నిరాశగా ఇటు మంత్రివర్గంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. సో సోమవారం వరకు కూడా ఏదైతే వస్తుందని కూడా భావించారు. ప్రధానంగా ఏదైతే రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా మిగతా సమస్యలు ఏదైతే రైతులకు సంబంధించిన అంశాలపైన కూడా దృష్టి సారించారు. పేరుకుపోయిన సమస్యలపై కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా దృష్టి సారించే పరిస్థితి. ప్రధానంగా రైతు రుణమాఫీ కావచ్చు, ధాన్యం కొనుగోలు, అదేవిధంగా ఖరీఫ్ పంటల పై కూడా ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలక అంశాలపై కూడా ఈ భేటీలో చర్చించాలని కూడా ఎజెండాగా పెట్టుకున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఎన్నికల కమిషన్ అనుమతి రాకపోవడంతో కూడా నిరాశగా ఎదురు చూశారు. సో సోమవారం వరకు కూడా ఏదైతే ఎన్నికల కమిషన్ అనుమతి వస్తుందని కూడా ఆశాభావంతో కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ సభ్యులు కూడా ఆశాభావంతో ఉన్న పరిస్థితి. ఒకవేళ ఏదైతే రేపు సోమవారం రోజు వరకు కూడా ఉదయం అనుమతి రాకపోతే ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్లాలని కూడా నిర్ణయించే పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఒకవేళ ఢిల్లీకి వెళ్లాల్సి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు మంత్రులు, కేబినెట్ మంత్రులు, అదేవిధంగా శాఖలకు సంబంధించిన ముఖ్య అధికారులు కూడా రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీకి వెళ్లి అక్కడ ఎన్నికల ఏదైతే ప్రధాన కార్యదర్శి కూడా అనుమతి కోసం వెళ్లే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ మంత్రులు రేపు ఏదైతే ఎన్నికల కమిషన్ అనుమతి వస్తుందని కూడా ఆశాభావం పరిస్థితి. సంతోషి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ